ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. క్రాంప్స్ అని అన్నారు కదా, నిద్దట్లో ఒళ్ళు విరుచుకోవడము లేకపోతే ఇలా స్ట్రెచ్ చేసుకుంటున్నప్పుడు ఎలా అయితే టర్న్ అవుతుందో అది అలా ఉండిపోయి పట్టేసినట్టు అయిపోతుంది కాలు ఇలా. లేదు వేళ్ళు కూడా ఇలా పెట్టినప్పుడు కాళ్ళ వేళ్ళు అలా ఉండిపోయి కొంకర పోయినట్టు అవుతుంది. దీనికి దానికి సంబంధం ఉందా? యూజువల్గా మీరు అనేది ఏంటంటే, ఒకటి మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా, కొన్ని మన ఇంపార్టెంట్ బాడీలో కావాల్సిన మినరల్ డెఫిషియన్సీ ఉన్నా సరే ఈ మీరు అన్నవి ఎలా స్ట్రెచ్ చేసినప్పుడు అలా అవుతాయి. అలా కాకుండా ఈ వారికోజ్ వెయిన్స్ ఏమవుతుంది తెలుసా, జస్ట్ దాని అంతకంటే ఇలా పడుకుంటాము, క్రాంప్స్ వచ్చేస్తాయి అనమాట. బికాస్ ఆఫ్ బ్లడ్ పూల్ అక్కడ ఉండిపోయి బ్లడ్ పైకి వెళ్ళకుండా అక్కడ హెవీనెస్ ఉండి డే టైం అంతా మన పనులు చేసుకుంటాం వల్ల నైట్ టైం క్రాంప్స్ అనేవి పిక్కబట్టుకోవడం అనేది జరుగుతుంది. స్ట్రెచ్చింగ్ కాకుండా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్ట్రెచ్చింగ్, అంటే స్ట్రెచ్చింగ్తో సంబంధం లేకుండా సడన్గా అలా పడుకుంటా నైట్ టైం క్రాంప్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇవి రెగ్యులర్గా వారికోజ్ వెయిన్స్ చూస్తాము. మనం చాలా పూర్వం అయితే కింద కూర్చుని భోజనం చేసేవారు అందరూ. ఇప్పుడు ఒక 10 నిమిషాల కింద కూర్చుని భోజనం చేస్తే కాళ్ళు బాగా తిమ్మిర్లెక్కిపోతాయి చాలా మందికి. ఇస్ ఇట్ అ కామన్ అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇంబ్యాలెన్స్ అంటారా ఇది, లేక స్పెసిఫికలీ రిలేటెడ్ టు మెడికల్ కండిషన్? అది స్పెసిఫికలీ రిలేటెడ్ మెడికల్ కండిషన్ కాదండి. ఏమవుద్దంటే, ఇప్పుడు మా చిన్నప్పుడు చూసినట్టయితే కనుక మా ఇళ్లలో మేము కింద కూర్చొని భోజనం చేసి లేచి చక్కగా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఆ లైఫ్ స్టైల్లో కింద కూర్చోవడం అలవాటు పోయిందండి అందరికీ. బాడీ అనేది అడ్జస్ట్ కాక ఏమవుతుందంటే, మనం కింద కూర్చోవటం వల్ల, కదలకుండా అలా ఉండటం వల్ల, ఒకటి రక్త సరఫరా అనేది మనం కూర్చోవటం వల్ల మన కాళ్ళు బెండ్ అయినప్పుడు మన రక్తనాళాలు కూడా బెండ్ అవుతాయి. ఒకటి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్ల ఆ ఏరియా నమ్నెస్ అనేది వస్తుంది, తిమ్మిరి అనేది వస్తుంది. అది ఆబ్వియస్ కదా, అలవాటు లేక, బాడీ అలవాటు పడక. ఇప్పుడు అదంతా ఎందుకంటే, ఇప్పుడు నైట్ టైం చాలా మంది అడుగుతారు, డాక్టర్ గారు ఇలా చెయ్యి ఇలా పక్కన పెట్టుకొని పడుకుంటే చెయ్యి తిమ్మిరి వచ్చిందని. ఏమీ లేదండి, ఎక్కడైతే మనం చెయ్యి ఫోల్డ్ చేస్తామో రక్తనాళం అక్కడ ఫోల్డ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. మనం లేచి ఇలా ఇలా అనుకోగా ఆటో మీకే తెలిసిపోతుంది, తిమ్మిరి తగ్గిపోతుంది. దాని గురించి ఏం కంగారు పడాల్సిన పర్లేదు. మన ఆ లైఫ్ స్టైల్ అంతే, మనకు అలవాటు లేక. ఇప్పుడు ఎవరైనా కింద కూర్చొని తింటే ఎవరు తింటాను, అసలు తినలేరు కూడా కింద కూర్చొని. ఆ స్టేజ్కి వచ్చారు, డైనింగ్ టేబుల్స్ అలవాటు అయిపోయి. అవును సార్. వారికోజ్ వెయిన్స్ ఐ మీన్ ఇది బాగా తీవ్ర రూపం దాల్స్తే వచ్చే అతి దారుణమైన పరిణామాలు ఏంటి సార్? అంటే మనం పట్టించుకోకుండా, ఇందా చెప్పినట్టు ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో ఉండి మీరు డయాగ్నోస్ చేసుకోగలిగితే కనుక ఆ కాంప్లికేషన్స్ ఏదైతే మీరు అడుగుతున్నారో తీవ్రతనే మనం ప్రివెంట్ చేయొచ్చు. తీవ్రత అంటే ఏమీ లేదండి, ఒకటి వాపుల వరకు మనం మేనేజ్ చేయొచ్చు మెడిసిన్స్తో కానీ, స్టాకింగ్ చేసుకొని, లేదంటే ట్రీట్మెంట్ చేయించుకొని దాంతో వారికోజ్ ట్రీట్ చేసుకోవచ్చు ఫర్దర్గా. మనం ఆ వాపులు వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ నేను ఏదైతే చెప్పానో, నలుపులు రావటం కానీ, గాయాలు అవటం కానీ, ఇవన్నీ జస్ట్ కాంప్లికేషన్స్, అన్నెసరీ కాంప్లికేషన్స్ వేర్ యూ కెన్ అవాయిడ్. ఇనీషియల్ స్టేజెస్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ నలుపులు, గాయాలు ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. ఇంకోటి రేర్గా చూసేది ఏంటంటే, ఒక 100 మందికి వారికోజ్ వెయిన్స్ ఉంటే ఒకళ్ళిద్దరికి ఆ రక్తనాళాలు గడ్డగట్టి, ఏదైతే మనం కండరాల లోపల రక్తనాళాలు గడ్డగడితే డీవీటీ అంటామో, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటామో, ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ ఏదైతే కాళ్ళలో ఉండే రక్తనాళాలు గడ్డగడతామో దాన్ని ఎస్విటీ అంటాం, సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం, అదే థ్రాంబోఫ్లెబైటిస్ అంటాం. ఈ గడ్డ కట్టినప్పుడు ఎప్పుడైతే నొప్పి ఉంటుంది, ఒక్కొక్కసారి ఈ రక్తనాళాల గడ్డ ఏదైతే సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉన్న రక్తనాళాలు గడ్డగట్టి లోపలికి ఎక్స్టెండ్ అయ్యి డీవీటీ అనే రిస్క్ కూడా ఉంటుంది, బట్ చాలా వెరీ మినిమల్ అండి. బట్ అది ప్రాణాంతకం అవుతుందండి ఆ డీవీటీ వస్తే డెఫినెట్గా. ఎందుకంటే డీవీటీ వచ్చినప్పుడు కాలంతా వాపు వచ్చేస్తుంది మన తొడ భాగం వరకు. అక్కడున్న రక్తనాళం, డీప్ వెయిన్స్లో ఏదైతే రక్తనాళం గడ్డగడుతుందో ఆ క్లాట్ బ్రేక్ అయిపోయి గుండె ద్వారా లంగ్స్కి వెళ్తుంది, దాన్ని పల్మనరీ ఎంబలైజేషన్ అంటాం. అది డెఫినెట్గా ప్రాణాంతకరం. అందుకే వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఒక స్టేజ్ వరకు మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. ఒక స్టేజ్ దాటిన తర్వాత నెగ్లెక్ట్ చేయడం కంటే కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడం బెటర్ అండి. ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్తో ఏముందండి, డే కేర్ ప్రొసీజర్ అంటాం. సమ్టైమ్స్ వీల్ కాల్, ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు గ్లూ థెరపీ అని కొత్తగా వచ్చింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్. మార్నింగ్ వస్తారు, చేసుకొని 12 కల్లా ఇంటికి వెళ్ళిపోతారు. ఏం చేస్తారు సార్ ఈ ప్రొసీజర్లో? అంటే దానికంటే ముందు లేజర్ మీ అందరికీ తెలుసు, ఒక 10 ఇంజెక్షన్స్ ఇస్తాము, ఎనస్థీషియా ఇస్తాము. ఏదైతే వెయిన్ లీక్ అవుతుందో దాన్ని లేజర్ బర్న్ చేసి ఆ వెయిన్ని మూసేస్తాం. అది చేయటం వల్ల బ్లడ్ లీక్ కాకుండా ఉంటుంది, ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అదే కనుక గ్లూ థెరపీలో ఏమవుతుందంటే, ఒక సింగిల్ ఇంజెక్షన్ ద్వారా, గ్లూ అంటే ఏంటంటే గమ్, మనం టెర్మినాలజీ మాట్లాడితే గమ్ని ఆ వెయిన్లో పెట్టేసి క్లోజ్ చేసుకుంటూ వచ్చేస్తాం. గత 10 years నుంచి టెక్నాలజీ ఉంది యూఎస్లో, ఇప్పుడు మనం గత 5 years నుంచి ఇండియాలో వాడుతున్నాము. రిజల్ట్స్ చాలా బాగున్నాయి. సింగిల్ ఇంజెక్షన్ ద్వారా ఏదైతే మనం ఇంతకుముందు లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నాం వారికోజ్ వెయిన్స్కి, ఇప్పుడు ఈ గ్లూ థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ చేసేసి పేషెంట్ ఎటువంటి కంఫర్ట్ అంటే ఇబ్బందికరంగా లేకుండా, ఈ లేజర్ ట్రీట్మెంట్ ఏమవుతుంది, 10 to 12 ఇంజెక్షన్స్ లోకల్ అనెస్థీషియా ఇవ్వాలి. అది కూడా డే కేర్ ప్రొసీజరే. ఇటువంటి ఇబ్బంది లేకుండా ఒక్క ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తే ఇంకా కంఫర్ట్ ఉంటుంది. వై వుడ్ వన్ ఆప్ట్ ఫర్ వన్ ఓవర్ ది అదర్? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి.
బోత్ ఆర్ ఈక్వల్ ఎఫెక్ట్. ఇప్పుడు మీ లేజర్ కానీ గ్లూ కానీ చూసుకున్నట్టయితే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే గ్లూలోన ఇట్స్ లైక్ మోర్ సొఫిస్టికేటెడ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పాలని కంపేర్ టు లేజర్. లేజర్లోనే 10 నుంచి 15 ఇంజెక్షన్స్ ఉంటాయి, గ్లూలో ఒక ఇంజెక్షన్తో ట్రీట్మెంట్ అయిపోద్ది. లేజర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకి స్టాకింగ్స్ 4 to 6 weeks ఇస్తాం, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత స్టాకింగ్స్ వేసుకోవాలి. అదే కనుక గ్లూ థెరపీలో స్టాకింగ్స్ యూజువల్గా అవసరం లేదు, అసలు స్టాకింగ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రొసీజర్ తర్వాత. కానీ ఈ లేజర్లో గ్లూలో చేసినప్పుడు ఏంటంటే మన ఇండియన్ సెట్టింగ్స్లో వీటితో పాటు ఫోమ్ స్క్లియోథెరపీ అని ఇస్తాం. ఇప్పుడు మేజర్ వెయిన్ ఏదైతే దాన్ని గ్లూ కానీ లేజర్తో క్లోజ్ చేస్తాం కదండి, చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలు ఏదైతే కనిపిస్తాయో కాళ్ళ మీద దానికి స్క్లియోథెరపీ అని ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఎందుకంటే మరి అవి కూడా క్లోజ్ చేయాలి కదా, రక్తనాళాలు కనిపిస్తున్నాయి ఏదైతే బల్జెస్ కనిపిస్తున్నాయి ఇవన్నీ, దానికోసం కంప్రెషన్ అనేది కంపల్సరీ. అందుకే ఏంటంటే లేజర్ చేసినప్పుడు 6 weeks ఇస్తాం స్టాకింగ్స్, గ్లూ చేసినప్పుడు 2 weeks ఇస్తాం. స్టాకింగ్ శాతం అనేది ఆల్మోస్ట్ మీకు 2 weeks వేసుకుంటే సరిపోతుందండి. సరిపోతుంది, రైట్. పోస్ట్ ప్రొసీజర్ ఇప్పుడు మనం ఏదైనా ఇంజెక్షన్ తీసుకుని నొప్పి ఉంటుంది కదా, అదే రకంగా లేజర్లో ఏంటంటే ఒక డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ 2 to 3 days. అదే గ్లూలో ఎటువంటి ఇంజెక్షన్స్ ఏమో కాబట్టి ఆ డిస్కంఫర్ట్ అనేది అంటే ఇప్పుడు దాదాపు అందరూ వాస్కులర్ సర్జన్స్ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అందుబాటులో తీసుకొచ్చారు, బట్ వన్ ఇట్ కమ్స్ టు ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూ లిటిల్ కాస్ట్లీ. బోత్ ఆర్ ఈక్వల్ ఎఫెక్టివ్, బోత్ ఆర్ గుడ్ ట్రీట్మెంట్స్. ఇంకొకటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే గ్లూ థెరపీలో ఒకవేళ మనం డయామీటర్స్ అని మాట్లాడుకున్నాం, ఏది డాప్లర్ టెస్ట్ చేయించుకుంటే కంపల్సరీ డయామీటర్స్ కొలత చూపించుకోవాలి. ఆ గ్రేట్ సఫ్నెస్ వెయిన్ ఏదైతే ట్రీట్ చేస్తున్నామో ఆ వెయిన్ డయామీటర్స్ తెలుసుకోవాలి. ఆ డయామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు గ్లూ థెరపీ ఈజ్ నాట్ ఏ గుడ్ ఆప్షన్. ఎందుకంటే గ్లూ ఒక్కొక్కసారి మనము డీవీటీ వస్తే ఏమవుతుంది అనుకున్నాం చూస్తారు, అలాగే గ్లూ డయామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు అందులో గమ్ ఇచ్చినప్పుడు మనం ప్రెస్ చేసినప్పుడు ఆ గమ్ము బ్రేక్ అయిపోయి లంగ్స్కి వెళ్తుంది. అందుకే డయామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వీ డోంట్ రియల్లీ ఆప్ట్ ఫర్ ద గ్లూ, వీల్ ఆప్ట్ ఫర్ ఏ లేజర్. సో ఏదో ఒకటి ఉంటుంది, అంటే ఒక ఇటు అటు ఒక అడ్వాంటేజ్ ఒక డెఫినెట్గా అండి. ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి అంటే దేర్ ఇస్ డెఫినెట్లీ డిసడ్వాంటేజ్. వెరీ కన్విన్సింగ్ సార్.